బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూసివ్ గా మనం చూస్తున్నాం. మలక్పేట శిరీష కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. ఇటు ఆమె గుండెపోటుతో మరణించలేదు, హత్య చేసినట్లుగా కూడా ఇటు పోలీసులు అయితే సంచలన అప్డేట్ వరకిస్తున్నారు. ప్రాథమికంగా పోలీసులు అయితే శిరీష హత్యకు సంబంధించి ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. శిరీష భర్త వినయ్ తో పాటు ఇటు పోలీసులు ప్రస్తుతం వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. శిరీషను చంపేసి గుండెపోటు వచ్చింది అంటూ కూడా ఇటు సోదరి సరిత అలాగే వినయ్ ఇద్దరు కూడా డ్రామా క్రియేట్ చేశారు. ప్రస్తుతం వినయ్ సరితను అయితే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వారిద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. ఇటు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కొట్టి చంపినట్టు ఆనవాళ్లు రావడంతో పోలీసులు అయితే ఒక ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. శిరీషను హత్య చేసినట్లుగా కూడా ఇటు పోలీసులు వెల్లడిస్తూ ఉన్నారు. శిరీష భర్త వినయ్ తో పాటు సోదరి సరితను ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకొని ఈ హత్యకు సంబంధించి ఇటు పోలీసులు విచారిస్తూ ఉన్నారు. అయితే శిరీష మృతదేహాన్ని ఇటు వినయ్ సరిత తీసుకువెళ్లి ఇటు గుండెపోటుతో చనిపోయింది అంటూ కూడా వాళ్ళిద్దరూ డ్రామా క్రియేట్ చేసి ఇటు బంధువులకి కాల్ చేసి గుండెపోటు వచ్చింది అంటూ కూడా ఇటు బంధువులకి తెలియపరచడం జరిగింది. అలాగే శిరీష డెడ్ బాడీని అంబులెన్స్ లో దోమలపెంటకు తీసుకెళ్తూ ఉండగా ఈ ఘటనకు సంబంధించి మార్గ మధ్యంలోనే ఇటు బంధువులకి ఈ ఘటనపై వాళ్ళకి డౌట్ రావడంతో వెంటనే వాళ్ళపై ఇటు పోలీసులకైతే కంప్లైంట్ చేశారు బంధువులు. ఇటు బంధువులు కంప్లైంట్ చేసిన వెంటనే కూడా మార్గ మధ్యలోనే ఇటు పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం ఈ ఘటనపై వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే వినయ్ శిరీషకు 2017లో పెళ్లైంది. పెళ్లైన అనంతరం కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక సత్సంబంధం నెలకొంది. అనంతరం ఇటు శిరీష భర్త వినయ్ తో పాటు ఆయన సోదరి ఎవరైతే ఉన్నారో సరిత ఇద్దరు కలిసి ఒక ప్లాన్ ప్రకారమే శిరీషను హత్య చేసినట్లుగా కూడా ఇటు ప్రస్తుతం ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సురేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సురేష్, చెప్పండి, అసలు పోలీసులు శిరీష హత్యకు సంబంధించి ఏం వెల్లడించారు? ఈ కేసులు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సురేష్? మొదట హత్య చేసి ఆ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నము భర్త వినయ్ సోదరి సరిత చేశారని చెప్పేసి కూడా పోలీసులు అనుమానిస్తూ వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే నిన్న పోస్టుమార్టం తర్వాత అంటే ప్రాథమిక రిపోర్ట్లో వైద్యులు వాళ్ళ కుటుంబ సభ్యులకి శిరీష ఊపిరాడక చనిపోయింది, ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని చెప్పేసి వెల్లడించడంతో పోలీసులు కూడా వినయ్ సోదరి సరితను ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరే శిరీషను హత్య చేసి ఆ తర్వాత గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా శిరీష బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు మొదట అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు హత్య కేసుగా మార్చి ఈ కేసు దర్యాప్తు చేయబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వైద్యుల పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక కూడా పోలీసులకు అందింది కాబట్టి ఈ సెక్షన్స్ కూడా మార్చి విచారించబోతున్నారు. కాబట్టి ఆ శిరీషను ఎందుకు హత్య చేశారు, ఆ రోజు 2వ తేదీన శిరీషకి సరితకి వినయ్ సోదరి సరితకి గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగానే శిరీషను హత్య చేసి ఆమె మృతదేహాన్ని దోమలపెంటకు తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు చేయాలని చెప్పేసి కూడా భావించారు. కానీ శిరీష బంధువులకి సమాచారం ఇచ్చారు. శిరీష సోదరి స్వాతికి కూడా ఆమెకు ఫోన్ చేసి శిరీష గుండెపోటుతో చనిపోయింది అని చెప్పేసి కూడా భర్త చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు మేము వచ్చేదాకా వెయిట్ చేయండి, మేము వచ్చినాక తీసుకెళ్దురు అని చెప్పినప్పటికీ తాను ఒక చిన్న హాస్పిటల్ తీసుకెళ్లి ఆ తర్వాత దోమలపెంటకి శిరీష మృతదేహాన్ని తీసుకెళ్లి అక్కడ అంత్యక్రియలు చేద్దామని చెప్పేసి కూడా ప్లాన్ చేసుకున్నాడు. కానీ బంధువులు రాకముందే ఎలా తీసుకెళ్తారని చెప్పేసి ఆయన భర్తపై అనుమానం రావడంతో ఇక్కడ స్థానికంగా ఉన్న పోలీసులకి సమాచారం ఇవ్వడంతోనే అంబులెన్స్ని ట్రేస్ చేసి దోమలపెంటకు వెళ్తున్నటువంటి అంబులెన్స్ని తిరిగి మళ్ళీ హైదరాబాద్కి రప్పించి నిన్న ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది. పోస్టుమార్టం అనంతరం శిరీష అంత్యక్రియలు కూడా నిన్న సాయంత్రం ఆమె బంధువులు నిర్వహించడం జరిగింది. అయితే శిరీషను భర్తనే హత్య చేశాడని మొదటి నుంచి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అదే ఇప్పుడు నిజమైనట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా చెదర్గట్ పోలీసులు అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే శిరీష భర్త వినయ్ని అదేవిధంగా సరితను ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరే హత్య చేశారా, వీరికి ఎవరెవరు సహకరించారు, హత్యకు గల కారణాలు ఏంటి? శిరీష దాదాపు 2017లో ఇద్దరు వినయ్ శిరీష ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. అప్పటి నుంచి బాగానే ఉన్నారు. కానీ 2 సంవత్సరం తర్వాత శిరీషను వేధింపులకు గురి చేయడము, ఆమెపై అనుమానం పెంచుకొని నిత్యం కొట్టేవాడని చెప్పేసి కూడా ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతోనే ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసు అదుపులోనే వినయ్ సరిత ఇద్దరు కూడా ఉన్నారు. వీరే హత్య చేశారా, వీరికి ఇంకా ఎవరెవరు సహకరించారు, హత్యకు గల కారణాలు ఏంటి, వాటన్నిటికి సంబంధించిన పూర్తి దర్యాప్తు చెదరగట్టు పోలీసులు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సురేష్.
ఇక మలక్పేట శిరీష కేసుకి సంబంధించి ఇటు పోలీసులు అయితే సంచలన విషయాలను వెల్లడించారు. ఇది ఆమె గుండెపోటుతో చనిపోలేదు, శిరీషాని హత్య చేశారు అన్నట్లుగా కూడా ఇటు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే పోలీసులు మొదట ఈ శిరీష మృతికి సంబంధించి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. అసలు నమోదు చేసుకున్నారు. అనంతరం ఇటు బంధువుల ఫిర్యాదుతో ఇటు భర్త మీద అనుమానం రావడంతో ఇటు బంధువులు అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వెంటనే కూడా ఇటు పోలీసులు వారిద్దరిని ఇటు సరిత అలాగే ఆయన భర్త వినయ్ ఆమె భర్త వినయ్ని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించిన అనంతరం కూడా శిరీషాను హత్య చేసినట్లుగా కూడా తేలింది. అయితే శిరీషాను ఎందుకు హత్య చేశారు అనేది కూడా ఇటు పోలీసుల విచారణలో అయితే తేలాల్సి ఉంది. ఇటు ప్రస్తుతం అయితే శిరీషాను హత్య చేసినట్లుగా కూడా పోలీసులు ఒక ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. నిన్న సాయంత్రం శిరీష డెడ్ బాడీకి అంత్యక్రియ నిన్న సాయంత్రం పోస్ట్ మార్టం నిర్వహించారు. పోస్ట్ మార్టం నిర్వహించిన దాంట్లో అయితే శిరీష పైన బాడీ మీద కొన్ని కొట్టినట్లుగా కూడా ఆనవాళ్లు ఉండడంతో ఆ రిపోర్ట్ లో ఏదైతే ఉందో ఆనవాళ్లు ఉండడంతో ఇటు హత్యను కప్పిపుచ్చేందుకు కూడా భర్త అలాగే ఆయన సోదరి సరిత ఇద్దరు కూడా ప్లాన్ చేశారు. ప్లాన్ ప్రకారమే ఈ హత్యకు వారిద్దరు కూడా పాల్పడ్డారు. అయితే శిరీష గుండెపోటుతోనే చనిపోయింది అంటూ కూడా ఇటు బంధువులకి ఫోన్ చేశారు. అయితే బంధువులు నిన్న ఎప్పుడైతే పోస్ట్ మార్టం నిర్వహించారో శిరీష డెడ్ బాడీని దోమలపెంటకు బంధువులు తీసుకెళ్తూ ఉన్న సమయంలో ఇటు ఆ బంధువులు ఆయన భర్త మీద సరిత మీద ఇద్దరికి మధ్యలో అనుమానం రావడంతో పోలీసులకు కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసిన వెంటనే కూడా ఇద్దరిని ఇటు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు ఈ హత్య శిరీషాని ఎందుకు చేశారు అనేది కూడా ఇంకా తేలాల్సి ఉంది. ఈ ఇద్దరే కలిసి ఈ హత్య చేశారా లేదంటే వీరికి ఎవరైనా సహాయం చేశారా హత్యకు సంబంధించి అని కూడా ఇటు పోలీసుల దర్యాప్తులు అయితే తేలాల్సి ఉంది. అయితే వీరిద్దరూ 2017లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 2 సంవత్సరాల పాటు కూడా చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఆ తర్వాత ఇటు ఆ భర్త ఇటు శిరీషపై అనుమానం పెంచుకొని ఈ విధంగా ప్రవర్తించాడు. అనుమానం పెంచుకొని ఇటు శిరీషాని చిత్రహింసలకు గురి చేసేవాడు అంటూ కూడా ఇటు బంధువులు చెప్పుకొస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఈ ఘటన ఒక సంచలనం రేపుతుందని చెప్పుకోవాలి. మలక్పేటలో శిరీష గుండెపోటుతో చనిపోలేదు. ఇటు భర్తే ఈ హత్యకు పాల్పడినట్లుగా కూడా ఇటు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇటు నిన్న పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ఆధారంగా కూడా ఇటు పోలీసులు ప్రాథమికంగా ఈ ఘటనకు సంబంధించి ఒక సంచలన విషయాలని మనకి వెలుగులోకి తీసుకొచ్చారు. అయితే శిరీష డెడ్ బాడీని అంబులెన్స్ లో దోమలపెంటకు తీసుకెళ్తూ ఉండగా ఇటు బంధువులు ఆ మధ్యలోనే కంప్లైంట్ చేశారు. వారిని ఇటు పోలీసులు అయితే పట్టుకొని ప్రస్తుతం వారిని విచారిస్తూ ఉన్నారు. అసలు ఈ హత్య ఎందుకు చేశారు, ఎలా చేశారు, వీరి వెనక ఎవరైనా ఉన్నారా అనే కారణాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. ఈ కోణంలోనే ఇటు పోలీసులు అయితే ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.